జర్నలిస్టు మన్నెం కోటేశ్వరరావు గారు. ముందుగా సుమిత్ర ఆనంద్ గారితో మాట్లాడదాం. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు మరి వారు కూడా పక్కనే ఉన్నారు. సో ఈ అంశంలో ఏం మాట్లాడతారు చూద్దాం. సుమిత్ర ఆనంద్ గారు. వినపడుతుందా? ఓకే మేడం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మీకు మన్నెం కోటేశ్వరరావు గారికి 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో నడుస్తున్నటువంటి ఈ రేవంత్ సర్కార్లో అవినీతి విశృంఖలంగా ఎట్లాగా వ్యాప్తి చెందుతా ఉన్నదో, కుటుంబ సభ్యులకు ఎట్లా ఆస్తులను కట్టబెడతా ఉన్నాడో, ఏ స్థాయి స్కాములు చేస్తా ఉన్నారో, ఏ స్థాయి అవినీతి జరుగుతా ఉన్నదో బీఆర్ఎస్ గా మేము వివరిస్తూనే ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నాము. ఇదే క్రమంలో మరి గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసిన నేను, రేవంత్ రెడ్డి గారు నా కుటుంబ సభ్యులకి ముందే చెప్పేసిన, మీరెవరు ఇందులో జోక్యం చేసుకోవద్దు, ఏమన్నా పనులు ఉంటే మీరు విని నాకు చెప్పండి, మన వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమున్నా మీరు వినండి, నాకు చెప్పండి, నేను పరిష్కరిస్తా, మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పినట్టుగా ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసిన. కానీ ఇప్పుడు యావత్ కుటుంబాన్ని తెచ్చి రాష్ట్రం మీద రుద్దడం, వాళ్ళకి ఆస్తులు కట్టబెట్టడం, బినామీ కంపెనీలు, ₹1,00,000 పెట్టుబడితో ప్రారంభం పెట్టామనేటువంటి కంపెనీ, కనీసం అడ్రస్ కూడా సరిగ్గా లేని కంపెనీ, ఫోన్ నంబర్ లేనటువంటి కంపెనీ, అలాగే ఒక ఉద్యోగి కూడా లేనటువంటి కంపెనీకి 5 ఎకరాల భూమిని మరి కట్టబెట్టినటువంటి రుజువులు, సాక్ష్యాలు చూపించడం జరిగింది. మా నోటి మాట కాదండి, బీఆర్ఎస్ ఏది చెప్పినా మా వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ్ కేటీఆర్ గారు స్పష్టంగా సాక్ష్యాలు, ఆధారాలతో బయట పెట్టడం జరిగింది. ఇది నిన్న కృషాంక్ గారు బయట పెట్టిన తర్వాత, మా పార్టీ నేత కృషాంక్ గారు బయట పెట్టిన తర్వాత మరి దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు గారిని పురమాయించారు రేవంత్ రెడ్డి గారు. ఆయన అసలు ఈయనకు సంబంధమే లేదని చెప్పడం జరిగింది. ఆయనకున్న సంబంధం ఏంటి, ఆయన ప్రకటించుకున్నది ఏంటి, స్పష్టంగా కేటీఆర్ గారు సాక్ష్యాలు, ఆధారాలతో మీడియా ముందు ప్రదర్శించడం, చూపించడం జరిగింది. ఇదే కర్ణాటక రాష్ట్రంలో 3 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి వారి శ్రీమతికి, వారి భార్యకి 3 ఎకరాల భూమిని కేటాయిస్తే మైసూరులో మరి దానికి సంబంధించి లోకాయుక్త ఆయన్ని ఏ స్థాయిలో మందలించింది, ప్రభుత్వం అభిశంసనే వరకు కూడా విషయం వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఎందుకు యనుమల కుటుంబానికి ఈ స్థాయి అధికార దుర్వినియోగం కానీ, ఆస్తుల కట్టబెట్టడం కానీ జరుగుతా ఉన్నది అని చెప్పేసి సూటిగా ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ ఆస్తుల్ని కాపాడడం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎప్పుడైనా ముందు వరుసలో ఉంటది. ఈ క్రమంలో ఒక విషయం ఇది. ఇక ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, దానం నాగేందర్ గారు కానీ, వాళ్ళు అక్కడ ప్రాధాన్యత తగ్గుతుందనే క్రమంలోనో, లేకపోతే తమకి ఏదైనా నిర్లక్ష్యానికి గురవుతున్న క్రమంలోనో, వీళ్ళ ఆశలు, వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, ఆశలు ఏవైతే నెరవేర్తలేవు, అక్కడ కళలు కళ్ళలైపోతున్న సందర్భంలోనూ వాళ్ళు ఇట్లా మాట్లాడి మళ్ళా ప్రజల్లో పర్వాలేదు, ఈయన బీఆర్ఎస్ పక్షాన ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా ఒకటేసుకోవడానికి, ప్రజలకు ఆలోచన కలిగించడానికి. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు కాంగ్రెస్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఒకటి, కోర్టు తీర్పు ఏం రాబోతుందో అనే భయం ఒకటి, రెండు కూడా ఈ ప్రజల్లో వ్యతిరేకత నుంచి కొంచెం గట్టెక్కాలి, ప్రజలు చీత్కరించుకుంటున్నారు, నియోజకవర్గంలో వాళ్లకు ప్రాధాన్యత లేదు, ప్రజలు ఎవరు రావడం లేదు, ఈ సందర్భంగా కొంత మళ్ళీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేటువంటి ఆలోచన ఏమన్నా ఉండిందో వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. అవకాశవాద ధోరణి, పచ్చి అవకాశవాద ధోరణి. వీళ్ళని ఎట్లా ప్రజలు అంగీకరిస్తారు? పార్టీలో చేరుతామన్నా పార్టీ చేర్చుకునే పరిస్థితిలో లేదు, ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరు, కార్యకర్తలు, నాయకులు అంగీకరించే పరిస్థితిలో లేరు. వీళ్ళు మెల్లగా బీఆర్ఎస్ పాలన బాగుంది, కేసీఆర్ గారి పాలన బాగుందని ప్రజల్లో పోయినటువంటి ఇమేజ్ ను తిరిగి పొందే ప్రయత్నం. ఎందుకంటే ప్రజలేం ఆలోచిస్తున్నారో, ప్రజలేం మాట్లాడుకుంటున్నారో, ప్రజా ప్రతినిధులు కూడా అదే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటది, అదే దానికి అనుగుణంగా నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి వీళ్ళు ప్రజలు అనుకుంటున్నదే నాడే బాగుండే, అప్పుడే బాగుండే, కేసీఆర్ గారి పాలనలోనే బాగుండే అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప చిత్తశుద్ధితో కాదు. పచ్చి అవకాశవాదులు వీళ్ళు,
ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ఏ స్థాయి బీఆర్ఎస్ ను కేసీఆర్ గారి పాలనను వ్యతిరేకిస్తూ మాట్లాడిండ్రు, ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ మాట్లాడిండ్రు, పొగడతల్లో ముంచెత్తిండ్రు, అవన్నీ మర్చిపోతారా ఇప్పటికిప్పుడు? శ్రీనివాస్ గారు. ఓకే ఓకే మేడం, ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, చెప్పండి. బీఆర్ఎస్